అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో నేను మనకి తొందరలో ఆషాఢగుప్త నవరాత్రులు అనేటివి రాబోతున్నాయి కదండి. అందుకని ఆషాఢగుప్త నవరాత్రులలో వారాహి అమ్మవారికి ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, అది కూడా కలశ స్థాపన, అఖండ దీపం అనేటివి పెట్టుకోకుండా మనం అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలానే ఎలాంటి నియమాలు పాటించాలి, అసలు ఈ పూజ ఎవరు చేయాలి, అమ్మవారి ఫోటోను మనం ఇంట్లో ఉంచుకోవచ్చా లేదా, ఒకవేళ మీ ఇంట్లో అమ్మవారి ఫోటో లేకపోతే ఏం చేయాలి, ఇలా ఇటువంటి విషయాలన్నిటినీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకున్న కష్టాలను బాధలను తీర్చే అమ్మవారే శ్రీ వారాహిదేవి అమ్మవారు. మనకు ఎంతటి కష్టం ఉన్నా సరే మనం అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆ అమ్మవారు మనకున్న కష్టాలన్నింటినీ కూడా ఆ అమ్మవారు చేతితో తీసి పారేసినట్టుగా మనకి ఆ కష్టాలని బాధలని అయితే తీసేస్తారండి. మనకు ఏ కష్టం ఉన్నా సరే ఆ అమ్మవారే వచ్చి మనల్ని కాపాడుతుంది. మనం నమ్మకంతో కనుక అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారి చల్లని చూపు ఎప్పుడు కూడా మనపై ఉంటుందండి. ఇంతటి శక్తివంతమైన ఈ వారాహి అమ్మవారిని మనం ఎప్పుడు పూజించాలి అని అంటే ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢగుప్త నవరాత్రులలో అయితే మనం ఈ అమ్మవారిని పూజించాలండి. అలాగే మనకి ప్రతి నెలలో కూడా పంచమి తిథులు వస్తాయి కదండి. ఆ పంచమి తిథి రోజు కూడా మనం అమ్మవారిని అయితే పూజించుకోవచ్చు. వారాహి అమ్మవారి పూజను మనం ఆషాఢగుప్త నవరాత్రులలో చేస్తే మనకి విశేషమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయండి. అలాగే మనకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనం దసరా శరన్నవరాత్రుల పూజలను చేస్తే మనకు ఎంతటి ఫలితం అయితే కలుగుతుందో అంతటి ఫలితం ఈ వారాహి నవరాత్రులు చేసినా కూడా కలుగుతుందండి. ఆషాఢ గుప్త నవరాత్రులనే మనం శ్రీ వారాహిదేవి నవరాత్రులుగా అయితే పిలుస్తామండి. అత్యంత శక్తివంతమైన ఆషాఢ గుప్త నవరాత్రులు మనకి ఎప్పుడు వస్తాయి అని అంటే మనకి ప్రతి సంవత్సరము కూడా ఈ ఆషాఢ గుప్త నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి తిథితో ప్రారంభమయ్యి ఆషాఢ శుద్ధ నవమి తిథితో అయితే మనకి ముగుస్తాయండి. ఈ 2024 సంవత్సరంలో మనకి శ్రీ వారాహిదేవి నవరాత్రులు 2024 జూలై 6వ తేదీ శనివారం రోజు నుండి ప్రారంభమయ్యి 2024 జూలై 15వ తేదీ సోమవారం రోజుతో అయితే ముగుస్తున్నాయండి. ఈ సంవత్సరం మనకి విశేషంగా ఈ వారాహి నవరాత్రులు 10 రోజులు అయితే వచ్చాయండి. ఎందుకంటే మనకి జూలై 9వ తేదీ 10వ తేదీ మనకి చవితి తిథి అయితే ఉందండి. అందుకని మనకి ఈసారి నవరాత్రులు 10 రోజులు అయితే వచ్చాయండి. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఈ 10 రోజులు కూడా పూజిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీకు ఈ 10 రోజులు కూడా అమ్మవారికి పూజ చేయడం కుదరకపోతే కనీసం 5 రోజులైనా మీరు అమ్మవారికి పూజ చేసుకోవడానికి అయితే చూడండి. 5 రోజులు కూడా కుదరదు అనుకునేవారు కనీసం ఒక్క రోజైనా మనం అమ్మవారిని అయితే పూజించుకోవాలండి. అష్టమి తిథి ఉన్న రోజు కానీ పంచమి తిథి ఉన్న రోజు కానీ అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిదండి. ఈ ఒక్క రోజు మనం అమ్మవారిని పూజించడం వల్ల ఈ 10 రోజులు పూజ చేసిన ఫలితం అయితే మనకు కలుగుతుందండి. ఈ వారాహి నవరాత్రి పూజను చేయాలి అని అనుకునేవారు ముందుగానే ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలండి. మనం ఇంటిని పూజా మందిరాన్ని అమావాస్య కంటే ముందుగానే శుభ్రం చేసుకోవాలండి. అంటే మనం ఇంటిని పూజా మందిరాన్ని బుధవారం గురువారం రోజుల్లో అయితే క్లీన్ చేసుకోవాలండి. ఇంటిని గంగాజలంతో కానీ గోమూత్రంతో కానీ శుద్ధి చేసుకోవాలండి. ఈ వారాహి నవరాత్రి పూజను మనం కలశం అఖండ దీపం పెట్టుకోకుండా కూడా చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు కలశం అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవడం ఆనవై ఉంటే మాత్రం మీరు తప్పకుండా కలశం అఖండ దీపం పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. మనం ఈ నవరాత్రి పూజను ప్రారంభించే రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసి తలస్నానం ఆచరించి ద్వారబంధానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి బియ్య పిండితో అందమైన ముగ్గులు అనేవి పెట్టుకోవాలండి. అలాగే ద్వారబంధం దగ్గర కూడా మనం ముగ్గులు అనేవి పెట్టుకోవాలి. అమ్మవారు మన ఇంట్లోకి రావాలి అని అంటే మన ద్వారబంధం ఎప్పుడూ కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉండాలండి. ఆ తర్వాత మనం పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకుని ముందుగా మన నిత్య దీపారాధన అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత మనం అమ్మవారికి పూజను ఎక్కడైతే నిర్వహించుకోవాలి అని అనుకుంటామో అక్కడ ముందుగా మనం పసుపుతో అలికి బియ్య పిండితో అందమైన ముగ్గులు అనేవి వేసుకోవాలండి. మనం అమ్మవారి పూజను పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే హాల్లోనైనా మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ మనం ఈ అమ్మవారి పూజను అయితే చేసుకోవచ్చండి. ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత ఆ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమలను అయితే ఉంచండి. ఆ తర్వాత ఒక పీటను తీసుకుని ఆ పీటకు పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి బియ్య పిండితో ముగ్గులు అనేవి పెట్టండి. ఈ పీట పైన ఏదైనా ఒక పసుపు రంగు క్లాత్ కానీ ఎరుపు రంగు క్లాత్ కానీ వేసుకోండి. మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ అయితే వేసుకోండి.
వేసుకోండి. కొత్త క్లాత్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే పాతవి ఉతికినవి ఉంటాయి కదండి, ఆ జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి, వాటినైనా మనం వేసుకోవచ్చు. అయితే మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఇలా ప్రత్యేకంగా పీఠంలో ఏర్పాటు చేసుకుని పూజ చేయాలా అని అంటే, ఇలా మనం కొన్ని ప్రత్యేకమైన పూజలు చేసేటప్పుడు ఇలా సపరేట్గా పీఠంలో ఏర్పాటు చేసుకుని పూజ చేసుకుంటేనే మంచిదండి. ఆ తర్వాత ఈ పీట పైన ఒక 3 గుప్పిల వరకు బియ్యాన్ని వేసి ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచుకోవాలండి. ఆ తర్వాత మీ దగ్గర వారాహి అమ్మవారి ఫోటో ఉంటే అమ్మవారి చిత్రపటం అయితే పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి ఫోటో లేకపోతే అమ్మవారి స్వరూపాలైనటువంటి లలితా పరమేశ్వరి అమ్మవారి ఫోటో కానీ, దుర్గాదేవి ఫోటో కానీ, లక్ష్మీదేవి ఫోటో కానీ ఇలా అమ్మవారికి సంబంధించిన ఫోటోలను అయితే పెట్టుకోవచ్చండి. ఒకవేళ ఏ అమ్మవారి ఫోటో కూడా మీ దగ్గర లేకపోతే అప్పుడు కొద్దిగా పసుపు ముద్దను తీసుకుని ఆ పసుపు ముద్దని మీరు వారాహి అమ్మవారిగా భావించి ఈ 10 రోజులు కూడా ఆ పసుపు ముద్దకి మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ ఫోటోలో ఉన్న అమ్మవారే శ్రీ వారాహిదేవి అమ్మవారండి. ఈ అమ్మవారు వరాహ రూపంలో అష్టభుజములను కలిగి ఉంటారండి. అమ్మవారి ఫోటోని ముందుగానే శుభ్రం చేసుకుని ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి నగలతోటి పువ్వుల మాలలతోటి అమ్మవారి ఫోటోను అందంగా అయితే అలంకరించుకోండి. ఈ నవరాత్రి పూజల్లో అమ్మవారికి తప్పనిసరిగా నిమ్మకాయల మాలను కూడా సమర్పిస్తే చాలా మంచిదండి. అమ్మవారికి నిమ్మకాయల మాల అంటే చాలా ప్రీతి అండి. అందుకని అమ్మవారికి ఈ నవరాత్రి పూజల్లో నిమ్మకాయల మాలను అయితే సమర్పించండి. మనకి ప్రతి సంవత్సరము కూడా 4 నవరాత్రులు అనేవి వస్తాయండి. అవి ఏమిటంటే దసరా శరన్నవరాత్రులు, చైత్ర వసంత నవరాత్రులు, ఆషాఢ గుప్త నవరాత్రులు, మాఘ గుప్త నవరాత్రులు. అయితే మనలో చాలా మందికి తెలిసిన నవరాత్రులు అంటే చైత్ర వసంత నవరాత్రులు, అలాగే దసరా శరన్నవరాత్రులు అయితే చాలా మందికి తెలుసండి. అయితే మాఘ గుప్త నవరాత్రులు, ఆషాఢ గుప్త నవరాత్రులు చాలా మందికి తెలియదండి. ఎందుకంటే వీటిని గుప్త నవరాత్రులని అంటారండి. అంటే రహస్యంగా చేసుకునే నవరాత్రి పూజలు అన్నమాట. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అని అంటే మనం దసరా శరన్నవరాత్రుల్లో దుర్గాదేవి అమ్మవారిని ఎంత ఘనంగా అయితే పూజించుకుంటామో ఆ విధంగా ఈ వారాహి నవరాత్రి పూజలను అయితే చేసుకోకూడదండి. ఎందుకంటే ఎలాంటి అంగు ఆర్భాటాలు లేకుండా మనం అమ్మవారికి ఈ నవరాత్రులలో పూజలు చేసుకునే రోజులు అన్నమాట అండి. అయితే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఉదయం వేళల్లో కన్నా రాత్రి వేళల్లోనే అమ్మవారిని పూజిస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని అంటారండి. ఎందుకంటే అమ్మవారిని రాత్రి దేవత అని కూడా పిలుస్తారండి. రాత్రి వేళల్లో సంచరించే దేవతే శ్రీ వారాహి దేవి అమ్మవారండి. ఈ అమ్మవారిని సాయంత్రం 7 గంటల నుండి 10 గంటల లోపు పూజిస్తే చాలా మంచిదండి. ఉదయం వేళల్లో మనం మామూలుగా మన నిత్య దీపారాధన చేసుకుని అంటే అమ్మవారికి పంచోపచార పూజ చేసుకుని రాత్రి వేళల్లో అమ్మవారికి విశేషంగా పూజ అనేది చేసుకోవాలండి. అమ్మవారికి ప్రతిరోజు షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిదండి. రోజు షోడశోపచార పూజ చేసుకోవడం కుదరలేని వారు అమ్మవారికి పంచోపచార పూజనైనా చేసుకోవచ్చండి. ఇక్కడ నేను అమ్మవారి ఫోటోని ఎరుపు రంగు పువ్వులతో అందంగా అయితే అలంకరించుకున్నానండి. అలాగే పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా నేను ఈ విధంగా సర్ది పెట్టుకున్నాను. అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తే చాలా మంచిదండి. అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు అంటే చాలా ప్రీతి. అలాగే మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా గణపతికి పూజ చేసుకుంటాం కాబట్టి ముందుగా మనం గణపతి విగ్రహాన్ని కూడా ఇక్కడ పూజలో అయితే పెట్టుకోవాలండి. మీ దగ్గర గణపతి విగ్రహం ఉంటే పూజలో పెట్టుకోండి, లేదు అంటే పసుపుతో గణపతిని తయారు చేసుకుని మీరు పూజలో అయితే పెట్టుకోవచ్చండి. ఈ పసుపు గణపతిని మాత్రం ప్రతిరోజు మార్చాల్సి ఉంటుందండి. ఏ రోజుకి ఆ రోజు పసుపు గణపతిని తయారు చేసుకుని మీరు పూజలో అయితే పెట్టుకోవాలండి. నేను ఇలా పూజకు కావలసిన వస్తువులన్నింటినీ కూడా ఇలా సర్ది పెట్టుకున్నానండి. ఈ పూజ కోసం మనం ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చండి. ఎన్ని దీపాల్లోనైనా మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 5 దీపాలను అయితే పెట్టుకున్నానండి. నేను ఇక్కడ విశేషంగా కంద దీపం కూడా పెట్టుకుంటున్నానండి. అయితే ఈ కంద దీపాన్ని ఎలా పెట్టుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఈ నవరాత్రి పూజల్లో దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి లేకపోతే అప్పుడు నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ మీరు దీపారాధన అనేది చేసుకోవచ్చండి. అలాగే అమ్మవారి పూజల్లో దీపారాధన ఎరుపు రంగు వత్తులతో చేస్తే మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. నేను ఇక్కడ 2 పసుపు కొమ్ములను కూడా తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను పూజలో పెట్టుకున్న వినాయకుడు విగ్రహాన్ని అలాగే దీపపు కుందుల్ని పువ్వులతో అందంగా అయితే అలంకరించుకున్నానండి. మీ దగ్గర ఏ రంగు పువ్వులు ఉంటే ఆ రంగు పువ్వులతో మీరు వీటిని అందంగా అయితే అలంకరించుకోండి. ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా మనం సర్ది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా జవ్వాది పౌడర్ ని తీసుకుని మనం ఈ పూజా పీట పైన అయితే కొద్దిగా వేసుకోవాలండి. అలాగే దీపారాధన ఆయిల్లో కూడా కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి సువాసన భరితమైన పూజ అంటే చాలా ప్రీతికరం అండి. అందుకని ఇలా జవ్వాది పౌడర్ ని అయితే మీరు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర జవ్వాది పౌడర్ లేకపోతే అప్పుడు పచ్చ కర్పూరం ని మెదుపుకుని వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. ముందుగా మనం ఇక్కడ ఇత్తడి కుందుల్లో పెట్టుకున్న దీపాలను అయితే వెలిగించుకోవాలండి. దీపారాధన చేసుకున్న తర్వాత ఈ దీపలక్ష్మి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం
అక్షింతలు పువ్వులు సమర్పించి ఆ దీపానికి నమస్కారం అయితే చేసుకోవాలండి. మనం అమ్మవారి పూజలో ప్రతిరోజు కూడా కామాక్షి దీపాన్ని పెట్టుకోవచ్చండి. అలాగే పంచగవ్య దీపాన్ని పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఏ దీపాలు ఉంటే వాటిని అయితే పెట్టుకోవచ్చండి. ఈ దీపాలే పెట్టుకుని పూజ చేయాలి అనేది ఏమీ లేదండి. దీపారాధన చేసుకున్న తర్వాత ముందుగా మనం ఆచమనం అయితే చేసుకోవాలండి. మనం ఈ పూజను కలశం అఖండ దీపం పెట్టుకోకుండా చేసుకుంటున్నామండి. అందుకని 2 అక్షింతలను పువ్వులను తీసుకుని ఇక్కడ మనం పంచపాత్ర ఉంది కదండి, ఆ పంచపాత్రలో ఉన్న నీటిలో వేసి ఆ పంచపాత్రలో ఉన్న నీటిని పుష్పముతో ఈ విధంగా కలుపుతూ గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురుమని అన్ని నదుల పేర్లను తలుచుకుని అప్పుడు ఆ నీటిని పూజా పీట పైన పూజా సామాగ్రి పైన అలాగే మన పైన చిలకరించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గణపతికి పూజ అనేది చేసుకోవాలండి. 2 అక్షంతలను పువ్వులను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకాలండి. స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవాలి. స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు ధూపం దీపం నైవేద్యం కర్పూర నీరాజనం వీటన్నిటిని కూడా సమర్పించాలండి. నేను స్వామివారి పూజను ఎలా చేసుకోవాలని చాలా వీడియోస్లో అయితే చెప్తున్నానండి. అందుకని నేను ఇక్కడ వివరంగా అయితే చెప్పట్లేదు, మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. స్వామివారికి నైవేద్యంగా బెల్లం ముక్కను కానీ అటుకుల్ని కానీ అరటి పండ్లను కానీ మీ దగ్గర ఏవి ఉంటే వాటిని అయితే స్వామివారికి నైవేద్యంగా నివేదించవచ్చండి. స్వామివారికి ఇలా పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత 2 అక్షింతలను పువ్వులను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం అయితే చేసుకోవాలండి. స్వామి, ఈ పూజలో నేను ఎటువంటి తప్పులు చేసినా కూడా క్షమించు తండ్రి అని, అలాగే ఈ నవరాత్రి పూజల్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పూజలు నిర్విఘ్నంగా కొనసాగాలని స్వామివారిని మనస్ఫూర్తిగా అయితే కోరుకోండి. ఆ తర్వాత స్వామివారి విగ్రహాన్ని 3 సార్లు కదల్చి యథాస్థానంలో పెడుతున్నాను తండ్రి అని స్వామివారికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత మనం అమ్మవారికి పూజ అనేది ప్రారంభించుకోవాలి. ముందుగా మనం అమ్మవారి పూజను స్టార్ట్ చేసే ముందుగా ఒక కొబ్బరికాయని అయితే కొట్టుకుని మనం పూజ అనేది ప్రారంభించాలండి. మనం ఏ పని ప్రారంభించినా ముందుగా కొబ్బరికాయ కొట్టే ప్రారంభిస్తాం కదండి. అందుకని ముందుగా కొబ్బరికాయని అయితే కొట్టుకుని అమ్మవారి పాదాల దగ్గర అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం అమ్మవారి పూజలో తప్పకుండా నిమ్మకాయని అయితే పెట్టుకోవాలండి. మీరు 1 కానీ 3 కానీ నిమ్మకాయలను పెట్టుకుని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా ఈ నిమ్మకాయల పూజలో ఉండాలి కాబట్టి నిమ్మకాయలని పచ్చివి తీసుకోండి. ఒకవేళ మీరు ఈ పూజలో లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం పెట్టుకుని పూజ చేసుకుంటుంటే అప్పుడు మీరు నిమ్మకాయని కానీ నిమ్మకాయల మాలను కానీ పెట్టుకోకూడదండి పూజలో. అమ్మవారి పూజలో మనం కందదీపం పెట్టుకున్నాం కదండి, ముందుగా మనం కందదీపారాధన అనేది చేసుకోవాలండి. ఈ దీపాన్ని మనం వెలిగించుకున్న తర్వాత ఈ దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అయితే సమర్పించి ఈ దీపానికి నమస్కారం అయితే చేసుకోవాలండి. అమ్మవారి పూజలో ప్రతిరోజు కందదీపం పెట్టాలా అని అంటే ప్రతిరోజు పెట్టవలసిన అవసరం లేదండి. పంచమి తిథి ఉన్న రోజు కానీ అష్టమి తిథి ఉన్న రోజు కానీ లేదు అంటే మంగళ శుక్రవారాలు ఉన్నప్పుడు కానీ మీరు ఈ కందదీపం అనేది పెట్టుకోవచ్చండి. ప్రతిరోజు ఈ కందదీపం ప్లేస్లో మీరు వారాహీదేవికి ఎంతో ప్రీతికరమైన ఒక దీపం అయితే పెట్టుకోండి. ఆ దీపం ఏమిటంటే ఏదైనా ఒక ప్రమిదను తీసుకుని ఆ ప్రమిదలో కొద్దిగా ఆవు నెయ్యిని పోసి 5 ఒత్తులతో మీరు దీపారాధన అనేది చేసుకోవాలండి. ఈ దీపారాధన అమ్మవారికి చాలా ప్రీతికరం అండి. దీపారాధన చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 అక్షింతలను పువ్వులను చేతుల్లోకి తీసుకుని వీటిని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి ఆహ్వానం అయితే పలకాలండి. అమ్మవారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవాలండి. ఈ నవరాత్రి పూజల్లో అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు షోడశోపచార పూజ చేసుకోవడం కుదరకపోతే అప్పుడు అమ్మవారికి పంచోపచార పూజనే చేసుకోవచ్చండి. అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు అయితే సమర్పించాలండి. మనకి ఇక్కడ విగ్రహం లేదు కాబట్టి మనం చిత్రపటానికే పూజ అనేది చేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహానికి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర వారాహి అమ్మవారి విగ్రహం లేకపోతే అప్పుడు దుర్గాదేవి కానీ లలిత పరమేశ్వరి అమ్మవారి కానీ లేదు అంటే లక్ష్మీదేవి అమ్మవారి కానీ ఇలా అమ్మవార్లకి సంబంధించిన ఏ అమ్మవారి విగ్రహాన్ని అయినా పెట్టుకుని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. అలాగే అమ్మవారికి అష్టోత్తర శతనామావళి ఇవన్నీ కూడా చదువుకుంటూ ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించుకోవాలండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూజ కుంకుమ పూజ అండి. అమ్మవారికి కుంకుమ పూజ కూడా నిర్వహించుకోవాలండి ఈ నవరాత్రి 9 రోజులు కూడా. అలాగే అమ్మవారిని ఎరుపు రంగు అక్షింతలతో కూడా పూజించుకోవాలండి. అమ్మవారికి ఎరుపు రంగు అక్షింతలతో పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ కూడా చదువుకుంటూ మీరు అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలండి. ఒకవేళ మీకు అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు ఇవన్నీ కూడా చదవడం రాదండి అని అనుకునేవారు ఓం శ్రీ వారాహి దేవియే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి పూజ ఎన్ని రోజులు చేసుకోవాలి అని అంటే అమ్మవారికి ఈ నవరాత్రి 9 రోజులు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మీకు 9 రోజులు కూడా పూజ చేసుకోవడం కుదరకపోతే అప్పుడు మీరు
5 రోజులు పూజ అనేది చేసుకోవచ్చండి. అంటే చివరి 5 రోజులు మీరు అమ్మవారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ 5 రోజులు కూడా పూజ చేసుకోవడం కుదరకపోతే అప్పుడు మీరు ఆఖరి 3 రోజులైనా లేదు అంటే కనీసం ఒక్క రోజైనా మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఆ ఒక్క రోజు ఏ రోజు అని అంటే అష్టమి తిథి ఉన్న రోజు కానీ లేదు అంటే పంచమి తిథి ఉన్న రోజు కానీ అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. అమ్మవారికి ఈ ఒక్క రోజు పూజను నిర్వహించుకున్న మనం నవరాత్రి పూజలు చేసిన ఫలితం అయితే మనకు కలుగుతుందండి. ఇప్పుడు నేను ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజను కూడా నిర్వహించుకుంటున్నానండి. అమ్మవారికి మనం ఈ నవరాత్రి 9 రోజులు కూడా కుంకుమ పూజ నిర్వహించుకోవడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయండి. కలశం అఖండ దీపం పెట్టుకోకుండా ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలండి. అలాగే ఒకవేళ మీరు కలశం అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవాలి అని అనుకుంటే కలశం అఖండ దీపం కూడా ఈ పూజా పీట పైన పెట్టుకుని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. మీరు ఎన్ని రోజులు పూజ చేసుకోవాలి అని అనుకుంటారో అన్ని రోజులు కూడా కలశం అఖండ దీపం అయితే పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీరు ఒక్క రోజే పూజ చేయాలండి చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మీరు ఆ ఒక్క రోజుకే మీరు కలశం అఖండ దీపం అనేది పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చండి. 3 రోజులు అయితే 3 రోజులు కూడా మీరు కలశం అఖండ దీపం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. మీరు ఎన్ని రోజులు పూజ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు కలశం అఖండ దీపం అనేది ఉంచుకోవచ్చండి. ఈ విధంగా అమ్మవారికి పూజ అంతా కూడా పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి ధూపం దీపం నైవేద్యం అయితే చూపించాలండి. అమ్మవారికి నైవేద్యంగా ఈ 9 రోజులు కూడా ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అనేవి నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. వారాహి గుప్త నవరాత్రులు అమ్మవారి 9 రోజులు 9 అలంకరణలు నైవేద్యాల గురించి నేను వీడియో అయితే చేసి పెట్టానండి. ఆ వీడియో చూస్తే మీకు ఏ రోజు ఏ నైవేద్యం చేసి పెట్టాలనేది తెలుస్తుందండి. ఒకవేళ మేము నైవేద్యాలు ఏమి చేయలేమండి అని అనుకునేవారు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నైవేద్యం అయితే ఒకటి ఉందండి. అది బెల్లం పానకం అండి. అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ప్రీతి అండి. అందుకని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మీరు బెల్లం పానకాన్ని అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చండి. అలాగే వీటితో పాటుగా దానిమ్మ గింజల్ని అలాగే ఏవైనా పులిహోర చక్కెర పొంగులి ఇటువంటి నైవేద్యాలను కూడా మీరు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. మీ శక్తిని బట్టి స్తోమతను బట్టి మీరు నైవేద్యాలు అనేది సమర్పించవచ్చండి. ఇవేమీ సమర్పించలేమండి అనుకునేవారు అమ్మవారికి కనీసం చిన్న బెల్లం ముక్కనైనా మీరు నైవేద్యంగా అయితే సమర్పించవచ్చండి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించాలండి. అమ్మవారికి తాంబూలంగా జాకెట్ ముక్క గాజులు పసుపు కుంకుమ చిల్లర నాణెం పుష్పాలు వీటినైతే మనం అమ్మవారికి తాంబూలంగా అయితే సమర్పించాలండి. ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలం అయితే ఇవ్వాలండి. ఆఖరి రోజు మీరు అమ్మవారికి చీర జాకెట్ ముక్కను కూడా మీరు తాంబూలంగా ఇవ్వవచ్చండి. అది మీ శక్తిని బట్టి ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారికి పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా నివేదించాలండి. అయితే కొబ్బరికాయని ప్రతిరోజు కూడా నివేదించాలా అని అంటే ప్రతిరోజు నివేదిస్తే మంచిదేనండి. ఒకవేళ మీరు ప్రతిరోజు నివేదించలేకపోతే మంగళ శుక్రవారాలు అలాగే పంచమి అష్టమి తిథి ఉన్న రోజు నవరాత్రి మొదటి రోజు ఆఖరి రోజు మీరు అమ్మవారికి కొబ్బరికాయను అయితే నివేదించవచ్చండి. ఇప్పుడు అమ్మవారికి ధూపం అయితే చూపించాలండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. అందుకని అమ్మవారికి నవరాత్రి 9 రోజులు కూడా ఉదయం సాయంత్రం తప్పకుండా అయితే ధూపం చూపించాలండి. అలాగే ఇల్లంతా కూడా ధూపం వేసుకోవాలండి. చాలా మంచిది. ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందండి. ఆ తర్వాత అమ్మవారికి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. అసలు వారాహి అమ్మవారు ఉగ్రదేవత అని అంటారు కదండి. మరి ఇంట్లో పూజ చేసుకోవచ్చా? ఈ నవరాత్రి పూజలు చేసుకోవచ్చా? ఈ నవరాత్రి పూజలను ఆనవాయితీ ఆచారం ఉన్న వాళ్ళే చేసుకోవాలా? ఒక సంవత్సరం చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలా అని అంటే అలాంటిది ఏమీ లేదండి. ఎవరైనా సరే ఈ పూజను చేసుకోవచ్చు. మగవారు కానీ ఆడవారు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ భర్త లేని వారు కూడా ఈ పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ఇటువంటి ఆనవాయితీ ఆచారం అనేది లేకుండా ఈ పూజను ఎవరైనా సరే నిర్వహించుకోవచ్చండి. అయితే ఈ సంవత్సరం ఈ పూజను చేసుకున్న మళ్ళీ సంవత్సరం కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి అని అంటే అది మీ భక్తి శ్రద్ధల పైన ఆధారపడి ఉంటుందండి. ఈ సంవత్సరం చేసుకుని మళ్ళీ సంవత్సరం కుదరకపోయినా చేసుకోకపోయినా కూడా పర్వాలేదండి. వారాహిదేవి అమ్మవారిని ఉగ్రదేవత అని అంటారు కదండి. అసలు ఈ వారాహిదేవి అమ్మవారు ఎవరు అని అంటే భూదేవి స్వరూపమేనండి ఈ వారాహి అమ్మవారు. హిరణ్యకశిపుడు భూదేవిని జలాల్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వారిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు. అందువలన స్వామివారి మీద ఉన్న భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందుకని ఈమెను వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాలలో అయితే మనకి కనిపిస్తుంది. అంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదండి, మనకు సర్వ సంపదలను ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీదేవి ఈ వారాహి అమ్మవారు. అందుకనే ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామి లాగా ఈ అమ్మవారు కూడా మనకి అన్ని కోరికలను నెరవేరుస్తుందండి. మనకి కోర్టు కేసులున్నా భూతగాదాలున్నా సొంత ఇల్లు లేకపోయినా సంతానం లేకపోయినా ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా శత్రుభయాలు ఉన్నా నరదృష్టి ఉన్నా ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం అమ్మవారి ఆరాధన ఒకటేనండి. అమ్మవారు భూదేవి స్వరూపం కాబట్టి పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహిదేవి అమ్మవారు అని కూడా అంటారండి. అయితే అమ్మవారు ఉగ్రంగా కనిపించినప్పటికీ కూడా కంటికి రెప్పలా కాపాడే చల్లని తల్లే శ్రీ వారాహిదేవి అమ్మవారండి. అందుకని మనం వారాహిదేవి అమ్మవారిని తప్పకుండా పూజించుకోవాలి.
సమర్పించుకోవచ్చండి. అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత 2 అక్షింతలను పుష్పాలను చేతుల్లోకి తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం అయితే చేసుకోవాలండి. అమ్మ, ఈ పూజలో నేను ఏమైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ చేసి ఉంటే క్షమించు తల్లి అని అమ్మవారికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా వారాహి నవరాత్రుల్లో అమ్మవారికి పూజ అనేది చేసుకోవాలండి. ఈ పూజ చేసుకున్నప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి, ఉపవాసం ఉండాలా అని అంటే మనం ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే మంచిదేనండి. ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు మీరు ఏవైనా ఆహార పదార్థాలను తీసుకుని మీరు పూజ అనేది చేసుకోవచ్చు. మనం సాయంత్రం పూట పూజ చేసుకుంటాం కాబట్టి మీరు ఏవైనా అల్పాహారం తీసుకుని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. లేదు అంటే వంటిపూట భోజనం చేసి మీరు పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అని అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పూజ పూర్తయిన తర్వాత మీరు భోజనం అనేది స్వీకరించవచ్చండి. మీకు ఎలా వీలు ఉంటే ఆ విధంగా ఉపవాసం అనేది ఉండవచ్చండి. అలాగే ఈ నవరాత్రి పూజలు చేసుకునేవారు తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. అలాగే మాంసాహారం కూడా భుజించకూడదు. మీరు కలసం అఖండ దీపం పెట్టుకుంటే ఉల్లి వెల్లుల్లి లాంటివి కూడా తీసుకోకూడదండి. అలాగే నేలపైనే పడుకోవాలి. ఎవరిపైన కోప్పడకూడదండి. అలాగే ఇంట్లో ఎటువంటి తగాదాలు గొడవలు అనేవి లేకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ నియమాలను పాటిస్తూ మీరు వారాహి అమ్మవారి పూజను అయితే చేసుకోవచ్చండి. ఈ నవరాత్రి పూజలను మీరు ఎన్ని రోజులు అయితే చేసుకోవాలి అని అనుకుంటారో అన్ని రోజులు కూడా పూజ చేసుకుని తర్వాత రోజు మీరు పీఠాన్ని అయితే కదపాల్సి ఉంటుందండి. పీఠాన్ని కదిపేటప్పుడు మంగళ శుక్రవారాలు చూసుకుని మీరు పీఠం అయితే కదపండి. అలాగే మనం అమ్మవారికి తాంబూలంలో పెట్టిన జాకెట్ ముక్క గాజుల్ని మనమే వాడుకోవాలండి. ఎవరికి ఇవ్వకూడదు. అలాగే అమ్మవారికి వేసినటువంటి నిమ్మకాయల మాలను అలాగే పూజలో పెట్టుకున్న నిమ్మకాయలను మనం వాహనాలకు కానీ ఇంటికి కానీ కట్టుకోవాలండి. అలాగే అమ్మవారికి పెట్టిన నైవేద్యాలను మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. అలాగే మనం అమ్మవారి దగ్గర పెట్టినటువంటి పసుపు కొమ్ములను మనం ఇంటి ద్వారబంధం లోపల మనం పై వైపున కట్టుకోవాలండి. అలాగే ఈ కంద దీపం పెట్టుకున్నాం కదండి, దీపం కొండెక్కిన తర్వాత ఈ కందను మనం కూరగా అయినా వండుకోవచ్చు. లేదు అంటే పారే నీటిలో వదిలేయవచ్చండి. అలాగే మనం ప్రతిరోజు కూడా పసుపు వినాయకుడిని చేసుకుంటే ఆ పసుపు వినాయకుడిని ఏ రోజుకి ఆ రోజు వాటర్ లో నిమజ్జనం చేసేసి ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి. తులసి మొక్క మొదట్లో కాకుండా ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో అయితే వేసేయండి. ఇంకా మనం పీఠం పైన వేసుకున్న బియ్యాన్ని ఏదైనా తీపి పదార్థంగా చేసుకుని తినవచ్చండి. ఇంకా పూజలో పెట్టుకున్న అమ్మవారి ఫోటోని మనం పూజా మందిరంలో పెట్టుకుని నిత్యం దీపారాధన అనేది చేసుకోవచ్చండి. అలాగే విగ్రహం ఉంటే విగ్రహాన్ని కూడా మనం పూజా మందిరంలో పెట్టుకుని పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా పీఠం పైన వేసిన క్లాస్ ని అలాగే పూజా సామాగ్రిని మనం క్లీన్ చేసేసుకుని మళ్ళీ నెక్స్ట్ పూజలకి వాడుకోవచ్చండి. అంతేనండి. చూసారు కదా, వారాహి నవరాత్రి పూజల్లో అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే కలసం అఖండ దీపం లేకుండా ఇంట్లో పూజ చాలా సింపుల్ గా ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.